మోడల్ మోడల్ సూపర్ మోడల్ వెరీ మచ్. ఇక్కడ చూడు అలాగే బర్రె కూడా ఉంది. నాకు తెలుసు కదా, జై శ్రీరామ్. కల్లీ బాయ్స్ 4, 5, 6. ఇప్పుడే మేము ఇక్కడ ఆల్టైతానికి వచ్చినాం, అయోధ్య పోదానికి వచ్చాము. అవినాష్ భాయ్ ఇలా మంచి రానా అన్న ఇక్కడ మనం అయోధ్య పోదామని ప్లాన్ చేసినాం. మళ్ళీ ఈ అన్న మళ్ళీ అయోధ్య అన్నాడు. జర ఫుల్ ట్రాఫిక్ జామ్లా ఒక అంకుల్, మా అవినాష్ భాయ్ ఇప్పుడే అంకుల్తో మాట్లాడాడు. ఇక మాకు ఇక్కడ రూమ్ కూడా అరేంజ్మెంట్స్ కూడా మంచిగా ఇచ్చిండు. ఇక్కడ రూమ్ కూడా ఇచ్చిండు. ఇట్లా చూస్తారు కదా, ఇదొకటి. ఇట్లా మంచిగా ఆయన స్నానం గిట్ట చేసుకొని ఇక్కడ నుంచే మీరు అయోధ్యకి వెళ్ళిపోండి అని అంటే, ఇక్కడనే వాష్రూమ్ గిట్ట ఇక్కడనే వెళ్ళి బ్రష్ గిట్ట వేసేసుకొని వాష్రూమ్ వెళ్ళి స్నానం గిట్ట చేసి ఇక్కడ నుంచే కరెక్ట్ అయోధ్యకి వెళ్ళిపోదాం. అయోధ్యలో ఎట్లుందో ఫుల్ రష్ ఉందంట. అందుకోసం ఇక్కడ కారు ఇక్కడ స్టే చేసినాం. ఇక చాలామంది ఇక్కడ వంటలు కూడా చేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఇప్పుడే మన అంకుల్ ఇక్కడ ఆయన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో చేసినంట. ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే స్టే చేసానికి ఇచ్చిండు. आपका अरे अंकुल वाइजैक स्टील फैक्ट्री उसमें काम कर रहे थे ना आप? वाइजैक स्टील प्रोजेक्ट बना हुआ है ग्वालियर में. अच्छा, हाँ 84 में रहे वहाँ. 84 में जी बन रहा था उस समय. ओके, जेपी इंडस्ट्रीज में सुपरवाइजर थे. अभी प्रेजेंट क्या करें सर? आप प्रेजेंट पोस्ट ऑफिस से रिटायर्ड हो गए. पोस्ट ऑफिस 84 में रिजाइन देके चले आए थे. ओके, जेपी इंडस्ट्रीज से फिर पोस्ट ऑफिस में आ गए. और 7 नवंबर 23 को इसमें रिटायरमेंट ले लिए. अब एजेंटी करते हैं. अभी आपके लोगों की एज भी 70. हाँ, अब 66 पार हो गए, 67 में है. वही अभी हम लोग इतना दूर आए. ఇందులో చెప్తురా అన్న సార్ గురించి కరెక్ట్ నువ్వు అని చెప్తావు. కరెక్ట్ టీకే. ఎందుకంటే మనకి ఇక్కడ రాగానే అయోధ్యకు పోదాం అనుకున్నాం. అయోధ్య పోదాం అనుకుంటే అంకుల్ ఏం చేసాడు, 50 किलोमीटर ఇక్కడ మనకి రూమ్ కూడా ఇక్కడనే విజిట్ చేసుకోండి అంటే ఇక్కడ रूम కూడా యూజ్ చేసుకుంటాం. फिर आइएगा, बढ़िया रखे, दर्शन बढ़िया मिले भगवान का दर्शन अच्छा हनुमान जी का दर्शन करिएगा. ठीक है, थैंक यू सर. रामलला का दर्शन करिएगा. थैंक यू. फिर आइएगा, हम इंतजार करेंगे. मॉडल मॉडल सुपर मॉडल शौक लगा लेते हैं. आपको शौक पूरी हो जाए तो वहाँ तो वही विशाखापट्टनम में तो वहाँ समुद्र किनारे घूमने जाया करते थे. ग्वालियर कभी कभी शहर जाया करते थे. విశాఖపట్నం చాలా మాకు రాగానే మాకు ఇక్కడ రూమ్ స్టే చేస్తానికి ఇచ్చిండు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అయోధ్య పోదాం అనుకున్నా కూడా జనాలు ఫుల్ ఉన్నారు. ఎందుకంటే ఇది మన కుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ అయోధ్యకు వస్తారు. అట్లా అని ఫుల్ అయిపోయారు. అయోధ్య ఫుల్ పబ్లిక్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. మేము 6:30 మార్నింగ్ 50 కిలోమీటర్స్ అయోధ్య మనకు ఉండగానే ఆపేసినారు. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది అయోధ్యకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక 40-35 కిలోమీటర్స్లో కూడా షార్ట్ కట్ ఉందంట. అట్లా నుంచి కూడా వెళ్దాం. ఇంకోటి ఏంటంటే మనకి అయోధ్యలో టెంపుల్ మనం అక్కడ వెళ్ళినాక దర్శనం అవుతుందా కాదా అది మనకి రామ్ భగవాన్ మనకి ఎట్లా ఇస్తే మనం అట్లా వెళ్ళిపోదాం. ఇంకోటి ఆయన ఆశీర్వాదం తీసుకునే పోదాం. ఎందుకంటే ఆయన ఎంత దూరం వచ్చినాం కాబట్టి, మనం కుంభమేళకు వచ్చాం కాబట్టి మనం అక్కడ కూడా వెళ్ళి మనకు తెలుసు కదా, జై శ్రీరామ్ అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అవుదాం. ఓకేనా గైస్? వాళ్ళు ఇక్కడ యూపీ అంటే అయోధ్యకి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో మేము ఆగినాం కాబట్టి అక్కడ మనకి అంకుల్ కూడా మీరు ఈ ఇక్కడ రూమ్ ఇస్తారు, రూమ్ కూడా వాడుకోండి. వాష్రూమ్స్ అయినా స్నానం చేయాలని ఇక్కడికి చేసి వెళ్ళొచ్చు. ఏం లేదు, అట్లా మీరు దర్శనం చేసుకోవడానికి వచ్చి కూడా మా దగ్గర తినేసిపోవని అంటున్నాడు. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. సార్కి మనం ఇంత దూరం వచ్చిన కాబట్టి వాళ్ళు మంచి రిసీవ్ చేసుకోరు. అంటే ఆయన వైజాగ్లోనే స్టీల్ ఫ్యాక్టరీలో చేసిండంట. రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు పోస్ట్ మ్యాన్గా చేస్తున్నాడు. ఈ ఏజ్లో కూడా ఆయన కష్టపడుతుందంటే ఇక అలాగే బర్రె కూడా ఉంది అలాగే ఇట్లా కొడుస్తానికి వచ్చింది. మీది కొత్తగా అనిపిస్తుంది అట్లా చేస్తాయంట. ఓకే గైస్, ఇక్కడ వంటలు కూడా చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ వేటలు అంతా బ్రేక్ అయిపోయారు. 5 వేటలు అంతా ఇక్కడ కూడా వాళ్ళు
వంటలు చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ గైస్. తర్వాత ముందుకు పోయినాక అయోధ్య ఎట్లుందో అయోధ్య ప్లేస్ చూపిస్తాం. ఓకే, మొత్తానికి మాత్రం అయోధ్యలో మనం కాలు పెట్టేసినాం. దర్శనం కూడా చేసుకుందాం. మామిడిగా మిసాలు తిప్పుతున్నాడు. అక్కడ అభిషేక్ పై ఏమో నిలబడ్డాడు కాళ్ళు వస్తున్నాయని. సరే, మొత్తానికైతే మనం వచ్చేసినాం అయోధ్యకి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చలో ఇక మనం స్టార్ట్ అవుదాం. చూస్తారు కదా, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ఇప్పుడు మనం చౌరస్తా మీద ఉన్నాం. ఇంకోటి మనం ఏంటంటే ఇక్కడ నుంచి కరెక్ట్ అయోధ్య రామ్ మందిర్కి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ వెళ్ళిపోవాలా. అక్కడ మన దగ్గర చాలామంది, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చలో స్టార్ట్ అవుదాం. అభిలాష్ భాయ్ అండ్ నరేందర్ భాయ్, చలో స్టార్ట్ అవుదాం మనం. చూస్తారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి దగ్గర ఒక 5 కిలోమీటర్స్ అయితే వాకబుల్ వెళ్ళిపోవాలా డిస్టెన్స్ ఉంది. చూస్తున్నా ఇక్కడ నుంచి ఆ కొన లైట్స్ దగ్గర 5 కిలోమీటర్స్ నడవాలా మనం. పబ్లిక్ కూడా అక్కడక్కడ కూర్చుంటున్నారు, ఎందుకంటే నడిచి వస్తారు చాలా దూరం నుంచి. కారు ఒక దగ్గర పార్క్ చేసినాం మనం ఆల్రెడీ. ఇక్కడ నుంచి మనం చలో స్టార్ట్ అవుదాం. మనం మందిర్కి వెళ్ళినాక అక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారో, ఎట్లా జనాలు ఎంతమంది అంటే ఈ కుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ అయోధ్యకు వస్తారు. ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో తెలియదు, అట్లా అని చాలామంది వచ్చేస్తారు. నాకైతే మంచిగా అనిపిస్తుంది, ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే. చేలో ఓకే, మనమైతే లోపలికి ఎంట్రీ వచ్చేసినాం. అయోధ్య లోపలికి వచ్చేసినాం. పబ్లిక్ చూస్తారు కదా, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. దగ్గర కోట్ల మంది ఉన్నారు. ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్. ఎట్లా అంటే మన యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ ఆయననే కదా ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ మొత్తం అంతా ఆయననే చేసింది కదా. ఇక్కడ మన మోదీజీ కూడా సలాం చేయాలి. ఎందుకంటే ఇంత పబ్లిక్ని ఎట్లా మెయింటైన్ చేశారు. అబ్బా, ఎటు చూసినా పబ్లిక్. అయోధ్య మొత్తం నిండిపోయింది, అంత పబ్లిక్ ఉన్నారు. ఎట్లా అంటే నేను ఇంత పబ్లిక్ని ఎక్కడ చూడలే. నేను తిరుపతిలో కానీ ఇక్కడ చూడలే అంత పబ్లిక్. చూస్తారు కదా, అందరూ మంచిగా సంతోషంగా వస్తారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఒక్కొక్కరు అన్ని కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. చూస్తారు కదా, లైన్ సిస్టమ్ కూడా బాగుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇంత అక్కడికి నుంచి ఇక్కడ జంప్ చేయడం కానీ ఏం లేదు. ప్రతి ఒక్కరు క్యూలో వెళ్తున్నారు, క్యూ లైనే పాటిస్తున్నారు. అందరు సెల్ఫీలు అవి ఇవి అన్నీ తీసుకుంటారు. ఎంత పెద్దగా రామ మందిర్ అయోధ్యలో ఉందంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది, ఇంకా వర్క్ చాలా నడుస్తుంది. మీరు కూడా వలన అయోధ్య ఒక్కసారైనా దర్శనం చేసుకోండి, మస్తు ఉన్నది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జబల్ల పేర్ జబల్ల జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జబల్ల పేర్ జబల్ల జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య రామ మందిర్. మనమైతే లోపలికి వచ్చేసినాం. ఫుల్ అంటే ఎట్లా అంటే దర్శనం చేసుకోవాలంటే అంత ఆరాటంగా ఉందంటే నాకైతే రాముని ఎప్పుడెప్పుడు చూద్దామా ఉంది. మొత్తం ఎంత మంచిగా అంటే ఇంత పెద్ద టెంపుల్ నేనైతే ఎప్పుడు చూడలే భయ్. నేనైతే 100% చూడలే. మా వాళ్ళు కూడా ఖుషి అయిపోయారు, ఎందుకంటే డిజైను అక్కడ ఎట్లా అంటే వాళ్ళకి ఎంట్రీ కాగానే ఇట్లా బూట్ బాంబ్స్ వచ్చేసినాయి నాకైతే. ఎందుకంటే అంత పబ్లిక్ జనాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే ఇట్లా అది చెప్పలేనంత ఆనందం వేస్తుంది నాకైతే. ఎట్లా అంటే చూస్తుగా పబ్లిక్ కూడా అందరూ నవ్వుకుంటా జై శ్రీరామ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు పబ్లిక్ అంతా. ఇంత పబ్లిక్ని ఎట్లా ఏం పబ్లిక్ రా నాయన. రామ్ అంటే రామే, రామ్జీ జై శ్రీరామ్జీ జై శ్రీరామ్ అంటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆ టెంపుల్లో రీసౌండ్లు వస్తున్నాయి, ఎంత మంచిగా అంటే చూస్తారు కదా. మా దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాం. మనం బయటికి వచ్చినాక కూడా నేను చూపిస్తా. వర్క్ ఇంకా నడుస్తుంది,
చూస్తారు కదా, వర్క్ ఇంకా నడుస్తుంది. కొన్ని ఎక్కర్స్లో ఉంది ల్యాండ్, ఇంకా వర్క్ నడుస్తుంది. ఇప్పుడైతే మెయిన్ ద్వారం నుంచి మనం బయటకు వచ్చేసినాం. ఇక్కడ మనకు లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ వర్క్ ఇంకా నడుస్తుంది. చాలా పెద్ద టెంపుల్. ఇంత పెద్ద టెంపుల్ నేను ఎక్కడ చూడలే. బా, రామ్ మందిర్ అంటే రామ్ మందిర్. మాడు చూస్తుండేది సెల్ఫీ తీసుకుందామని, ఎందుకంటే బ్యాక్ సైడ్ మంచి టెంపుల్ కనిపిస్తుందని ముగ్గురం కలిసి వెళ్ళినాం. అయోధ్య దర్శనం అయిపోయింది, కుంభమేళ దర్శనం అయిపోయింది, ఇంకొక కాశీ ఒకటి మిలిగింది. చూసిరా, ఇంకా వర్క్ బ్యాక్ సైడ్ నడుస్తుంది వర్క్. నేను ఈ సరౌండింగ్లో మొత్తం చూస్తున్నా నేను, ఎందుకంటే పబ్లిక్ ఫుల్ ఉన్నది, అందుకోసం వాయిస్ ఇచ్చిన. ఎందుకంటే వాయిస్ ఎందుకు ఇస్తున్నా అంటే ఫుల్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎట్లా అంటే ఫుల్ సౌండ్, చుట్టుపక్కల అంతా జై శ్రీరామ్ అని సౌండ్ వస్తుంది. అందుకోసం నేను ఏం చేసిన అంటే కొంచెం మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నా. ఎందుకంటే సౌండ్ ఎట్లా అంటే ఫుల్ సౌండ్, మస్తు మజా వస్తుంది. జై శ్రీరామ్ అంటుంటే ఫుల్ హ్యాపీ. బా, ఆడంతా జై శ్రీరామ్ సౌండ్ అంటే ఫుల్ సౌండ్. చిన్న నుంచి పెద్దలాగా ముసలోళ్ళు కూడా వస్తున్నారంటే ఇంత పంపు. ఒకటి ఏంటంటే హనుమంతుని దర్శనం చేసుకోవాలనుకున్నాం, కానీ మాకు దేవుని దయ వల్ల బయటకు రాగానే హనుమంతుని ఊరేగింపు మాకు ఎదురైంది. అదృష్టం అనుకో, ఎందుకంటే లోపల మాకు కాలేదు, అదృష్టం.